రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం బీజేపీ ఖచ్చితంగా కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్ అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాయలసీమ పర్యటన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం అనంతపురం నగరానికి వచ్చారు. నగరంలో చాయ్ పై కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వివిధ వర్గాలతో కలిసి ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలో ఇవాళ శోభాయాత్ర కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, ఎవరైనా దేశంలో ఏ పర్యటన చేపట్టినా దేవుని గడప కడపను సందర్శించాల్సిందేనన్నారు. రాయలసీమలో తిరుపతి వంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయన్నారు. అందుకే కడప నుంచే తన పర్యటన ప్రారంభించినట్లు చెప్పారు. అనంతపురం నగరంలో వివిధ వర్గాల వారితో కలిశామని, ఈ ప్రాంత సమస్యలు కూడా తెలుసుకున్నామన్నారు. రాయలసీమ అత్యంత వెనుకబాటుతనానికి గురైందని, ఈ ప్రాంతం నుంచి అనేక ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదన్నారు. ప్రజల్లో మమేకమై పని చేయడానికి, ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతం చేయడానికి మొత్తం మన 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున రావటం చేసింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసే విధంగా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి కావాల్సిన అన్ని పనులు మేము చేస్తామని, ఆ విధంగా వెళ్ళడానికి, అలాగే కార్యకర్తల్లో పూర్తి ప్రేరణ నింపడానికి, చిట్ట చివరి గ్రామం వరకు మా జెండా తీసుకెళ్ళడానికి ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఇవాళ అనంతపూర్ రావడం జరిగింది. అనంతపూర్ నాకు అత్తగారి ఇల్లు కనుక, మరీ ప్రత్యేకమైన ఊరు కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించిన మంచి ఏది చేయాలన్నా ఆ విధమైన ప్రయత్నం చేసి ముందుకెళ్తాం.